ఈ కథ పేరు వచ్చేసి అత్యాస. ఒక పేద రైతు పొలం దున్నుతూ, దేవుడా నా కష్టాల్ని తీర్చే మార్గం చూపవా అని ప్రార్థన చేస్తాడు. అకస్మాత్తుగా నాగలికి ఏదో తగిలినట్టు అనిపించి చూస్తే చిన్న పెట్టె దొరుకుతుంది. అంతలోనే ఆకాశవాణి, ఈ పెట్టెలో నీకు ఒక బంగారు నాణ్యం దొరుకుతుంది, దాన్ని తీస్తే ఇంకొకటి దొరుకుతుంది, చేయి పెట్టిన ప్రతిసారి ఒక్కటి తప్పకుండా దొరుకుతుంది, నీకు కావాల్సినన్ని తీసుకున్నాక ఆ పెట్టెను నదిలో పారేయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకో, పెట్టెను నదిలో పడేశాక మాత్రమే నువ్వు డబ్బుల్ని ఖర్చు చేయాలి, అలా కాక మధ్యలో ఖర్చు చేస్తే నువ్వు తీసిన డబ్బు మొత్తం మాయమవుతుంది అని చెప్తుంది. రైతు పరమానందంతో ఆ పెట్టెను ఇంటికి తీసుకెళ్ళి ఆ రాత్రల్లా పెట్టెలో నుంచి బంగారు నాణ్యాలు తీసి ఒక పెద్ద సంచి నింపాడు. ఆ మర్నాడు కూడా తిండి నిద్ర మానేసి మరి నాణ్యాలు తీసి మరో పెద్ద గోనె సంచి నింపాడు. ఏమైనా తినడానికి కూర్చున్నా నిద్రపోయినా సమయం వృధా అవుతుందని అలా చాలా రోజుల పాటు ఏమీ తినకుండా తాగకుండా నిద్రపోకుండా గడిపేస్తూ దాదాపు 10 గోనె సంచుల నాణ్యాలు కూడబెట్టాడు. అప్పటికి ఆశ తీరలేదు, పని ఆపలేదు. తన అత్యాశకు ఫలితంగా బాగా నీరసించిపోయి చివరకు ఒకరోజు చచ్చిపోయాడు.